వారం అనుకూలంగానే ఉంది. ఒక ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికి కూడా అప్పులు ఇవ్వద్దు. అప్పులు ఇస్తే తిరిగి రావు. తిరిగి రాకపోగా మళ్ళీ వివాదాస్పద వ్యవహారాలు, తగాదాలు ఇవన్నీ ఏర్పడతాయి. మీకున్నటువంటి ఆస్తుల వివరాలు కానివ్వండి, లేకపోతే మీ యొక్క పురోగతి కానివ్వండి, ఎవరి దగ్గర కూడాను ప్రస్తావించకుండా ఉండటం అనేది మంచిది. ప్రజాకర్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే అనుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావం వల్ల మీకు ఆ రకమైనటువంటి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని దూరం పెట్టాలనుకున్న వాళ్ళు కూడాను మిమ్మల్ని పిలవక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని పెంచుకోవడానికి ఇతరుల సహకారం తీసుకుంటారు, సహాయం తీసుకుంటారు. వివాహాల శుభకార్యాల విషయంలో కానివ్వండి, విదేశీయాల సంబంధమైన విషయాల్లో కానివ్వండి, సాంకేతిక విద్యకు సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి, అన్ని కూడాను మంచి ఫలితాలకు గోచరిస్తున్నాయి. నిలకడగా ఉండి, స్థిరంగా ఉండి, ఎటువంటి వాగ్దాటైనా ఎదుర్కొని సమాధానం చెప్పి మీకు మీరుగా మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతారు. కానీ చేసినటువంటి ప్రతి పనికి కూడాను డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి. ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా వివాహాల శుభకార్యాల విషయంలో సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి చిన్న తగాదాలు, ఆడవాళ్ళతో తగాదాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కొంత చికాకు కలిగిస్తాయి. ఎంత మనం ముందుకెళ్ళి ఉత్సాహంగా వెళ్ళి సంపాదించి వెళ్ళని బాగు చేద్దాం అనుకున్నా వాళ్ళకి అర్థం కావట్లేదు నా విలువ అని చెప్పి బాధపడతారు. సరే మనవాళ్లే కదా అని చెప్పి సర్దుకుపోతారు. కానీ ఇంట్లో కూడా అనుకూలమైనటువంటి ప్రోత్సాహం ఉంటే మీరు మరిన్ని అఖండమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. విద్యా సంబంధాల విషయాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ కుంభరాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.